మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశాల్లో జరిగినటువంటి ఒక సంఘటన, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు సభను ఆటంకపరిచే విధంగా, సభను సజావుగా నడవకుండా చేసే విధంగా తన హీరోయిజాన్ని ప్రదర్శించేటువంటి సందర్భంలో మేము ఇది జెడ్పీటీసీ సభ్యుల యొక్క చివరి సమావేశం, గౌరవ మంత్రి గారు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్తే దానికి బదులుగా నువ్వేందిరా నీ బతికేందిరా, తూని బతికేంతరా అని చెప్పి నన్ను అమానుషమైనటువంటి ఒక మాట ఏది పరుష పదజాలంతో దూషించినటువంటి ఒక సందర్భాన్ని తెలియజేస్తుంది. తూని బతికేంత అంటే మేము బీసీ బిడ్డలము, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము, అంటే బీసీలు అంటే నీకు అంత చులకన, నేను బీసీ బిడ్డగా పుట్టడమే మా పాపమా అంటే ఇవాళ బీసీలు ఎవరైనా కానీ అంత నీచంగా నికృష్టంగా మాట్లాడేటువంటి ఒక ధోరణిలో ఉంటావా? ఒకసారి కౌశిక్ రెడ్డి గారు మీరు ఆత్మాలోకనం తీసుకోవాలి. మీ స్థాయి ఏందో, మీ యొక్క యాటిట్యూడ్ ఏందో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది. ఒకసారి నీ బతుకుని చూసుకో నువ్వు వెంకట. మరి ఇవాళ బీసీ ఎస్సీలలో ఉండేటువంటి ఒక సెంటిమెంట్ను క్యాచ్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నేను గెలవకపోతే నా శవయాత్ర ఊరేగిస్తారని చెప్పి మా అమాయకమైనటువంటి ఒక బీసీ ఎస్సీ దళిత భోజన బిడ్డల ఓట్లతోటి ఇవాళ గెలిచి వాళ్ళ మీదనే నీచ నికృష్టమైనటువంటి ఒక పదజాలంతో దూషిస్తున్న ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా 2-3 సంఘటనలు జరిగినాయి. ఇక ముందు ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణలో కూడా పోయేటువంటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవాళ దళిత భోజనాలందరూ కూడా నిన్ను చీల్చి చెందార్థమని చెప్పి ఒక సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొక అంశాన్ని గమనించాలి. ఇవాళ నేను పార్టీ మారిందంటే 23 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసి ఇవాళ ఉద్యమం కోసం నిరంతరం నా జాబులు వదిలిపెట్టుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తి నేను. నిన్న మొన్నటిదాకా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమకారుల మీద రాళ్ళేసినటువంటి ఒక చరిత్ర. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కోసం వచ్చినటువంటి ఒక నీచమైన సంస్కృతి నీది బిడ్డ. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ చరిత్ర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇంకా ఎంతమంది దగ్గర డబ్బులు ఉందో నీ యొక్క చరిత్ర కూడా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడికి పోయినా నువ్వు గతం లోపల కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఈటల రాజేందర్ మీద, తర్వాత మొన్న ప్రభాకర్ గౌడ్ మీద, అదేవిధంగా ఒక రిపోర్టర్ బీసీ బిడ్డ మీద నీ యొక్క పెత్తనం నియంత పోగడం చూపించిన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. నీ యొక్క సందర్భంగా మేము చెప్తున్నాం. యావత్తు బీసీ సమాజం అంతా బీసీ సంక్షేమ సంఘం నుండి మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నుంచి 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీ బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానాన్ని కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లాంటి దుర్మార్గులు దుస్తులు మీ పార్టీలో ఉంటే మీ పార్టీకి వినాశనం మొదలైతుంది. మరి ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధినేత కేసీఆర్ అని చెప్పి ఒక సందర్భంగా నేను అధిష్టానానికి తెలియజేస్తున్నాను. 48 గంటల్లో ఈ క్షమాపణ చెప్పడం కానీ, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చర్య తీసుకోవడం కానీ చేయకపోతే ఖచ్చితంగా మేము ఒక పటిష్టమైనటువంటి ఒక కార్యాచరణ చేపడతాం. మూలే సాక్షిగా దీక్షలు చేపడతాం. మీ సంగతి ఏందో చూస్తాం, మీ అంతేందో చూస్తాం. నియోజకవర్గంలో కూడా తిరగనీయం 1, 2, 3 ఇలా సంఘటనలు జరుపుకుంటూ పోతున్నాయి. నువ్వు ఈ యొక్క సమాజానికి ఒక చీడపురుగు, ఈ యొక్క సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదనేటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. ఇకనైనా నీ యొక్క విధానము పద్ధతులు మార్చుకొని ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి నీకు హితబోధ చేస్తుంది.